చిరంజీవి లెగసీని కంటిన్యూ చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కి ఇంత ఇమేజ్, ఇంత క్రేజ్ వచ్చిందంటే దానికి కారణం చిరునే. మెగా అభిమానులంతా పవన్ ని ఆదరించారు కాబట్టే టాలీవుడ్ లో నెంబర్ 1 స్థానానికి ఎగబాకాడు. ఆ తర్వాత తనకంటూ ఒక అభిమాన గణాన్ని సంపాదించుకోవడం, తనకంటూ ఒక స్టైల్ సంపాదించుకోవడంతో పవన్ నిలబడిపోయాడు. అయితే ఇప్పుడు అన్ని విషయాల్లోనూ చిరుని దాటేయడం, చిరు రికార్డుల్ని బ్రేక్ చేయడం ఒక అలవాటుగా చేసుకోవడం పవన్ స్టామినాకి అద్దం పడుతోంది. కాటమరాయుడు శాటిలైట్ హక్కుల రూపంలో మరొకసారి చిరు రికార్డుని బ్రేక్ చేశాడు పవన్. కాటమరాయుడు సినిమా హక్కుల్ని జెమినీ 12.5 కోట్లకు కొనుగోలు చేసింది. సర్దార్ గబ్బర్ సింగ్ అట్టర్ ఫ్లాప్ అయినా కాటమరాయుడు ఓ రీమేక్ సినిమా అయినా సరే ఆ స్థాయిలో శాటిలైట్ హక్కులు అమ్ముడుపోవడం వింతగానే ఉంది మరి. అయితే అదే సమయంలో ఖైదీ నంబర్ 150 రికార్డుని కాటమరాయుడు బ్రేక్ చేసింది. చిరు సినిమాకి శాటిలైట్ రూపంలో వచ్చింది 12 కోట్లే. అంటే బుల్లితెరపైన కూడా చిరుపై పవన్ సంపూర్ణ ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, it's me Purna. Please subscribe.